హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఇచ్చిన ఆ కిక్ అనాలో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే గేమ్ చేంజర్ ఇచ్చిన ఆ షాక్ అనాలో తెలియదు. కానీ రామ్ చరణ్ గారి నుంచి వస్తున్న ఒక్కొక్క సినిమా అప్డేట్లు కానీ, ఆ సినిమా అవుట్పుట్లు కానీ వేరే లెవెల్లో ఉన్నాయి. అంటే అర్థమవుతుంది, ఆయన మామూలు కసిగలేడు. అంటే గేమ్ RRR లాంటి ఒక సినిమా తర్వాత రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన కళాఖండాలు కానీ, ఆయన సినిమాలు కానీ మనం చూసిన తర్వాత ఆయన ఫ్యాన్స్ ముఖ్యంగా ఎంతలా అంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు మా వాడి ఇమేజ్ ఏంటి, మా వాడు చేస్తున్న సినిమాలు ఏంటని మామూలు బాధపడలే. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా రామ్ చరణ్ గారు పెద్ది అనే సినిమాయే ఒక రేంజ్ సినిమా. అసలు పెద్ది నుంచి ఎలాంటి ఒక ఒక చిన్న పోస్టర్ రిలీజ్ అయినా, ఒక పాట రిలీజ్ అయినా, ఒక గ్లిమ్స్ రిలీజ్ అయినా క్షణాల్లో ప్రపంచం మొత్తం ఒక అలజడిలా మారిపోతుంది. ఇక ఇప్పుడు పెద్దిలో చికిరీ సాంగ్ అయితే ప్రపంచవ్యాప్తంగా చార్ట్ బస్టర్. ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే కొన్ని ఖండాలు కూడా దాటుకుని వెళ్ళి వేరే లెవెల్లో కుమ్ముతుంది. అంటే కొన్ని సినిమాలకి 20-30 కోట్లు ఖర్చు పెట్టినారా అన్న ఒక పబ్లిసిటీని ప్రపంచవ్యాప్తంగా వచ్చింది చిక్రీ అని ఒక సాంగ్తో. సో ఇప్పుడు ఇలాంటి రామ్ చరణ్ గారి నుంచి అసలు రామ్ చరణ్, సుకుమార్ ఈ పేర్లు విన్న వెంటనే మనకి రంగస్థలం అనే సినిమా ఆటోమేటిక్గా మైండ్లో ఆటోమేటిక్గా స్ట్రగ్ అయిపోద్ది భయ్య. ఎందుకంటే ఆ సినిమా ఇంపాక్ట్ అలాంటిది. అప్పట్లోనే 3 గంటలకు పైగా ఉన్న సినిమా అసలు గ్రామీణ నేపథ్యం అంటున్నారు. ఏం చేస్తున్నారు సుకుమారు, ఏం చేస్తున్నారు రామ్ చరణ్ గారు, అలా ఓకే చేశారు అది ఇది అని ప్రతి ఒక్కరు వాగాడు సినిమాకు ముందే. కానీ రంగస్థలం సినిమా నాకు ఇప్పటికీ గుర్తే. థియేటర్లో 10 నిమిషాల తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్, మళ్ళీ ఇంటర్వెల్ బ్లాక్ క్లాప్స్ పడ్డాయి భయ్యా. రామ్ చరణ్ గారి యాక్టింగ్కి ఇంకొక సీన్ ఉంటుంది. ఆ గుండు సీను ఒక ఫైట్ చేస్తారు, రామ్ చరణ్ గారు పైకెత్తి కిందన కొడతారు, అదొక సీను. నెక్స్ట్ వాళ్ళ నానమ్మ సీను, ఆ సీన్స్ అన్నిటికీ కూడా థియేటర్ అద్దిరిపోయింది. సో అలాంటి కాంబినేషను అసలు రామ్ చరణ్ గారి ఒక యాక్టింగ్ క్యాపబిలిటీని, అంటే రంగస్థలంకు ముందు, రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారిలో ఈ రేంజ్ పొటెన్షియాలిటీ ఉందా, ఈ రేంజ్ యాక్టింగ్ క్యాపబిలిటీ ఉందని ప్రపంచానికి తెలియజెప్పే సినిమా రంగస్థలం. సో అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో నెక్స్ట్ రాబోతున్న సినిమా అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో సుకుమార్కి, అసలు రామ్ చరణ్ గారు ఓకే చేయడం, అసలు సుకుమార్ గారి సినిమా అంటే రామ్ చరణ్ గారు ఆటోమేటిక్గా ఓకే చేస్తారు. కానీ అంటే ఫిక్స్ అయిపోయారు భయ్య. రామ్ చరణ్ గారి కంటే సుకుమార్ గారు చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అసలు రంగస్థలం అనే సినిమాయే టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారితో సినిమా అంటే సుకుమార్ గారు ఎలాంటి కథ ఎంచుకుంటారు, అసలు ఏం చేయబోతున్నారు ప్రతి ఒక్కరు క్యూరియాసిటీగా ఉన్నారు. అంటే ఎంత క్యూరియాసిటీగా ఉన్నామో దానికి 10ంతల లెవెల్లో ఇప్పుడు ఈ సినిమా స్టోరీ గురించి కానీ, ఈ సినిమా నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ మార్చి కూడా కాదు, నెక్స్ట్ జూన్ నుంచి మే నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. ఆ షెడ్యూల్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయంటే, అసలు పుష్ప అనే సినిమాతో సుకుమార్ అనే వ్యక్తి అల్లు అర్జున్ అనే ఒక హీరోకి నేషనల్ వైడ్గా భారీ ఇంకా బంపర్ క్రేజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు వంతు వచ్చింది భయ్య, చెప్తున్నాను. ఈసారి నేషనల్ వైడ్గా కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా ఇప్పుడు ఈ సినిమాని తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా ఒకేసారి షూట్ చేయబోతున్నారట. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియా, UK బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉండబోతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ జేమ్స్ బాండ్ సిరీసెస్ ఏవైతే ఉన్నాయో దానికి మించి అయితే ఉండబోతుంది అనే న్యూస్ మాత్రం అదిరిపోయింది భయ్య. ఎందుకంటే మనకి RRR టైంలోనే రాజమౌళి గారు ఒక పెద్ద హింట్ ఇచ్చారు. అసలు నాకు సుకుమార్ గారు, రామ్ చరణ్ గారి సినిమా స్టోరీ తెలుసు, అందులో ఆ ఓపెనింగ్ సీన్ వినే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. వన్స్ ఆ సినిమా కానీ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్ అని చెప్పారు. అనుకున్న విధంగానే ఇప్పుడు ఈ సినిమాని ఇంగ్లీష్లో కూడా తీస్తున్నారంటే ఇంకా గ్లోబల్ స్టార్ ట్యాగ్ రామ్ చరణ్ గారు కాక ఇంకెవ్వడికిస్తారు. చూడండి, చెప్తున్నా కదా, రామ్ చరణ్ గారిని మనం చాలా వరకు పెద్ద గెటప్లో యూఎస్లో ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు చూసాం. యూఎస్ఏ UK క్లియర్గా లేదు. అప్పుడు జేమ్స్ బాండ్ అంటూ చాలా ఫోటోలు వైరల్ అయిపోయాయి. ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా పర్ఫెక్ట్ యాప్ట్ ఇతను బాడీ లాంగ్వేజ్ కానీ, ఇతని ఫిగర్ కానీ జేమ్స్ బాండ్ క్యారెక్టర్కి 100% ఇతను అంటే సరిపోతాడు, సరిగ్గా ఉంటాడు అని చాలా నేషనల్ మీడియా కాదు, ఇంటర్నేషనల్ మీడియా ప్రైజ్ చేసిన రామ్ చరణ్ గారు. సో అలాంటి రామ్ చరణ్ గారితో ఇప్పుడు సుకుమార్ గారు జేమ్స్ బాండ్ తరహాలోనే ఒక సినిమా అంటే, మళ్ళీ నాకు ఏంటంటే డౌట్ అంటే, ఇప్పుడు జేమ్స్ బాండ్ అని చెప్పి మన గతంలో మహేష్ బాబు గారితో 1 నేనొక్కడే అని ఒక సినిమా తీశారు ఆయన. అది కూడా అప్పట్లో అదే సేమ్ టాక్, జేమ్స్ బాండ్ సినిమా తీస్తున్నారు, ఒక కౌబాయ్ సినిమా తీస్తున్నారు, ఏదో వచ్చింది. కానీ సినిమా తర్వాత థియేటర్లోకి వెళ్ళిన తర్వాత వేరే సినిమా ఇష్యూ. కానీ సుకుమార్ గారు మాత్రం 1 నేనొక్కడే తగిలిన దెబ్బకి చాలా క్లారిటీగా ఉన్నారు. సినిమా స్టోరీ ఇది అని ముందుగానే ఆడియన్ని ప్రిపేర్ చేస్తున్నారు ఆయన. అసలు 1 నేనొక్కడే సినిమా ఒక క్లియర్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా.
అది క్రిస్టోఫర్ నోలన్ గారి సినిమాలు కానీ అలాంటి బాగా ఇష్టపడినవాడికి ఆ సినిమా మామూలుగా ఎక్కదు. ఎందుకంటే ఆ లాజిక్ అల్లుకుంటూ ఉంటుంది సినిమా. సో కానీ ఆ కథ పరంగా ఆ సినిమాని జనాల్లో ఆయన అనుకున్నది ఒకటి, కాకపోతే రీచ్ చేసే విధానంలో ఆ ట్రైలర్ రిలీజ్ చేయడం కానీ అవన్నీ కూడా ఏదో సస్పెన్స్ లేదంటే ఏదో ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ సినిమా అనుకున్నారు. కానీ దానివల్ల అక్కడ ఫ్లాప్ అయింది తప్ప నేను ఒకడే కూడా ఒక మంచి సినిమానే. సో ఇప్పుడు అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ గారితో సుకుమార్ గారి సినిమా అంటే ఒక్కసారి ఉంచుకోండి. అసలు సుకుమార్ అనేవారు నాకు తెలిసి లాజికల్గా ఆయన వేసే లెక్కలు కానీ ఎక్కడా కూడా దొరకరు. సో ఇప్పుడు రామ్ చరణ్తో మళ్ళీ సుకుమార్ సినిమా అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనకంటే సుకుమార్ గారికి బాగా తెలిసిపోయాయి. మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి, రామ్ చరణ్ అనే వ్యక్తి నెక్స్ట్ నుంచి ఇంకా హాలీవుడ్ సినిమాలతోని హాలీవుడ్ హీరోలతోనే ఇంకా పోల్చబడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా నాకే బుర్రపాడైపోయింది. తెలుగు హిందీలో తీస్తున్నారంటే ఓకే, కానీ ఇంగ్లీష్ తెలుగులో ఒకేసారి ఈ సినిమా షూట్ చేయడం, నెక్స్ట్ హిందీలో కూడా ఈ సినిమా డబ్ చేయడం, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ని. అసలు పెద్ది అనే సినిమా ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది రిలీజ్కి ముందే. కానీ ఇంకా షూటింగ్ కూడా జరుపుకోకుండానే ఇప్పుడు సుకుమార్ గారు ఏకంగా ఇంగ్లీష్లో కూడా ఈ సినిమా షూట్ చేస్తున్నాం అంటే చెప్తున్నా కదా, ఇంకా రామ్ చరణ్ గారి అభిమానులకి రాబోతుంది అంతా స్వర్ణయుగమే. మీరు ఏదైతే RRR తర్వాత ఎంత నరకం అనుభవించారో, ఇంకా రామ్ చరణ్ గారి నుంచి రాబోయే ప్రతి ఒక్క సినిమా కూడా ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. ఇంకా రాసి పెట్టుకోండి అన్నా. నాకు తెలిసి ప్రజెంట్ ఇండియాలో ది బెస్ట్ లుక్స్ మెయింటైన్ చేస్తుంది మాత్రం రామ్ చరణ్ గారు. ఆయన ఆఫ్లైన్ లుక్స్ చూస్తుంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ గడ్డం కానీ, ఆ హెయిర్ మామూలుగా లేవు. ముఖ్యంగా బైసెప్స్ ఏంటి భయ్, ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, బీస్ట్ మోడ్ అంటున్నాడు అసలు ఏమనంటే. సో అలాంటి రామ్ చరణ్ గారిని ఇప్పుడు హాలీవుడ్ నెత్తిన కూర్చోబడ్డానికి ప్రిపేర్ చేస్తున్నారు సుకుమార్ గారు. మీరు ఏదైనా చేయండి, ఏవైనా చేసేయండి, కానీ గ్లోబల్ స్టార్ ట్యాగ్ మీద ఎవడైతే నెగిటివిటీ చేసిన వాళ్ళందరికీ చెప్తున్నా, ఇంకా ఇంతకు మించి రామ్ చరణ్ గారు ఏం చేయాలి అబ్బా గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఇవ్వడానికి. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్కి 100% ఇండియాలో అర్హుడైన ఒకే ఒక యాక్టర్ రామ్ చరణ్ గారు. ఇది రాసి పెట్టుకోండి.